So, hello everyone. Hi, how are you all? I hope you all are doing great and studying well. సో ఈ వీడియో అయితే ఎస్పెషల్లీ ఎస్బీఐ పిఓ ఆస్పిరెంట్స్ కోసం లైక్ మీ ఎవరెవరికి లైక్ కొన్ని స్లైట్ చేంజెస్ అయితే జరిగాయి ఎస్బీఐ పిఓలో. సో ఆ చేంజెస్ ఇంకా సిలబస్ కోసం మాట్లాడదాం. లైక్ త్వరగానే ఐ విల్ కంప్లీట్ దిస్ వీడియో బట్ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే అన్నమాట. కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన చేంజెస్ అయితే జరిగాయి కాబట్టి విల్ సీ ద సిలబస్ అండ్ ద వాట్ ద చేంజెస్ ఆర్ మేడ్ దిస్ ఇయర్ యాజ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ అనేది డిస్కస్ చేద్దాం. బిఫోర్ దాట్ ఇఫ్ యూ గైస్ ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైమ్, హాయ్ ఆల్, ఐఎమ్ నాన్సీ. ఐఎమ్ ఆల్సో బ్యాంకింగ్ aspirant like you all. I'm targeting SBI PO 2026 this year, and yeah, let's begin to the topic. Okay. Guys, please give hype to this video. That's all I want, and please do like. That's it. For this year there is a change in the SBI PO exam pattern 2026 for mains. In mains the descriptive section marks have been reduced. అంటే ప్రీవియస్లీ మనకి అందరికీ తెలిసిందే కదా, ఎస్బీఐ పిఓలో డిస్క్రిప్టివ్ సెక్షన్ ఉంటుంది విచ్ క్యారీస్ 50 మార్క్స్ యాక్చువల్లీ ప్రీవియస్ ఇయర్ వరకు. బట్ ఈ ఇయర్లో 20 మార్క్స్ తగ్గించి 30 మార్క్స్ వరకే ఇచ్చారనమాట. సో ఇక్కడ aspirants can get the updated SBI PO PDF covering all the sections such as English language, quantitative aptitude, reasoning ability and general awareness. రిమైనింగ్ టాపిక్స్ అయితే మెయిన్స్లో అలానే ఉన్నాయి. ఇది ఒక చేంజ్ అయిందనమాట ఈ ఇయర్. తీరా చూసుకుంటే ఓల్డ్ ప్యాటర్న్లో ఏంటి, ప్రిలిమ్స్ నో చేంజ్. ప్రిలిమ్స్ లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ ఉంది. మెయిన్స్లో ఏంటంటే డిస్క్రిప్టివ్ పేపర్లో 50 మార్క్స్ ఉంటుండే బట్ 30 మార్క్స్కి డిక్రీజ్ అయింది. మెయిన్స్ టోటల్ మార్క్స్ వచ్చేసి 250 ఉంటుండే 230 మార్క్స్ అయిందనమాట. కాజ్ ఇక్కడ 2 మార్క్స్ రెడ్యూస్ చేశారు కదా, ఓవరాల్ 230 మార్క్స్. సో దోస్ ఆర్ ద మేజర్ చేంజెస్ విచ్ హ్యాపెండ్ దిస్ ఇయర్. సో ఇక్కడ చూసుకుంటే ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 20 minutes. సో గైస్, ఒకవేళ మీరు ఎస్బీఐ పిఓ క్రాక్ చేయాలనుకుంటే ప్లీజ్ బీ ఫోకస్ మోర్ ఆన్ ఇంగ్లీష్ సెక్షన్. లైక్ ఇంగ్లీష్ సెక్షన్లో ఏంటంటే ఒక 20 minutes స్పీడ్గా మీరు అక్యూరసీ కానీ బిల్డ్ చేసుకుంటే 40 questions కూడా ఆన్సర్ చేయొచ్చు. సో దాట్ రిమైనింగ్ సెక్షన్స్లో తక్కువ స్కోర్ చేసినా యూ విల్ గెట్ అ మోర్ ఛాన్సెస్ ఆఫ్ సెలెక్టింగ్ or else to clear the prelims అన్నమాట. సో ఓకే, quantitative aptitude 30 questions, 30 marks, 20 minutes. Reasoning also 30 questions, 30 marks, 20 minutes. ఓకే, ఇంకా జూమ్ చేస్తాను. తర్వాత ఫర్ ఈచ్ మార్క్స్ నెగిటివ్ ఏంటంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది ప్రిలిమ్స్లో. సో ఇక్కడ చూసుకుంటే ఇది అనమాట ప్యాటర్న్. 40 questions, 20 minutes ఇంగ్లీష్. క్వాంట్స్ 30 questions, 20 minutes, 30 questions, 20 minutes రీజనింగ్ ఆల్సో. సో మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40 questions ఉన్నాయి, 20 marks, 40 minutes టైం. సో స్కోర్ చేయొచ్చు బట్ హాఫ్ ఆఫ్ మార్క్స్ అనమాట. ఒక 2 questions సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ 1 రైట్ ఆన్సర్ అన్నట్టు. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 30 questions కి 60 marks. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. సో విచ్ ఈస్ వెరీ స్కోరింగ్. సో డేటా డిఏ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అండ్ క్వాంట్స్ మీద కూడా. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్ గైస్. కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉండదు మనకి, క్వశ్చన్స్ అడగరు యాక్చువల్లీ ఎస్బీఐలో. రీజనింగ్ నుంచి యూ విల్ గెట్ మోర్ క్వశ్చన్స్. 40 questions, 60 marks, 50 minutes time. We have more time also. 40 questions ki 50 minutes, which is also not enough. Okay, general awareness, tarvata economy, banking knowledge, current affairs అన్ని కలిపి 60 questions, 60 marks, 45 minutes. Guys, literally స్కోర్ చేయాలి, ట్యాకిల్ చేయాలి అనుకుంటే కనుక కరెంట్ అఫైర్స్ మీద ఇప్పటి నుంచే ఫోకస్ చేయండి. నేను చెప్తాను కదా, మే నుంచి తీసుకొని కరెంట్ అఫైర్స్. యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ఫ్రమ్ జనవరి నుంచి మే బిఫోర్ వరకు అస్సలు చదవాల్సిన అవసరమే లేదు. బట్ మే నుంచి
టాప్ టు టో ప్రతి ఒక్కటి చదవండి. ఇప్పుడు ఈ మంత్లో ఏంటంటే మే మంత్ ఉంటుంది కదా, ఆ కరెంట్ అఫైర్స్ రివైజ్ చేస్తూ ఈ మంత్ డే టు డే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ తీసుకుంటూ వెళ్ళండి. దట్స్ హౌ యూ కెన్ మేనేజ్ అనమాట. ఆర్ఎల్స్ దెన్ ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/4 అనమాట. సో డిస్క్రిప్టివ్ టెస్ట్ 30 మార్క్స్కి 30 మినిట్స్ అనమాట. ఓకే, 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే రీజనింగ్ ఇది ప్యాటర్న్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు 40 క్వశ్చన్స్ 60 మార్క్స్, ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, డేటా అనాలిసిస్ ఇది 30 క్వశ్చన్స్ 60 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 60 క్వశ్చన్స్ 60 మార్క్స్. ఓకే, టోటల్ 170 క్వశ్చన్స్ 200 మార్క్స్, 3 hours టైం. ఇక్కడ డిస్క్రిప్టివ్ పేపర్ అనేది కంప్లీట్గా కమ్యూనికేషన్ స్కిల్. నేను ఎందుకు తెలుసా ఇంగ్లీష్ మీద ఎక్కువ వర్క్ చేయండి అంటే, లైక్ మెయిన్స్ కానీ రీజనింగ్ కానీ క్వాంట్స్ కానీ అవి సెలెక్షన్ వరకే, బట్ వన్స్ లైక్ మెయిన్స్ వరకే. తర్వాత కూడా వీ యూస్ టు హ్యావ్ phase 3 ఇన్ SBI PO విచ్ కన్సిస్ట్ ఆఫ్ సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. వాటిలో కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ మన తెలుగు స్టేట్స్ నుంచి మోస్ట్లీ మనం ఇంగ్లీషే ప్రిఫర్ చేస్తాం, కాజ్ వీ డోంట్ నో హిందీ కాబట్టి. సో ఇఫ్ యూ వర్క్ మోర్ ఆన్ ఇంగ్లీష్ మీకు అక్కడ కూడా ఎడ్జ్ దొరుకుతుంది అనమాట. సో start practicing speaking with others in English. No matter how bad you may communicate, over time it will improve. Okay, do not hesitate. ఇప్పుడు మనం అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అంటే we can't able to perform in during actual exam or actual interview. గ్రూప్ డిస్కషన్లో అయితే లిటరలీ they will definitely check our communication skills. ఓకే, తర్వాత ఈ డిస్క్రిప్టివ్ పేపర్లో కూడా ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ గ్రామర్, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎట్ కమ్యూనికేషన్, దెన్ ఆ కరెంట్ అఫైర్స్లో కూడా మీరు కొంచెం నాలెడ్జ్ ఉంటే కనుక వాళ్ళు ఏ టాపిక్ మీద ఏది అడిగినా యూ డోంట్ ఫీల్ డిఫికల్ట్. మీరు సెంటెన్స్ ఫార్మేషనే కనుక మీకు వస్తాయి, దెర్ ఈస్ నో బిగ్ డీల్. ఈ 3 కూడా ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఇట్. తర్వాత SBI PO సిలబస్ వచ్చేసి SBI PO సిలబస్ చూసుకుందాం. ఫస్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఇక్కడ ఫస్ట్ నంబర్ సిరీస్, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అప్రాక్సిమేషన్, సింప్లిఫికేషన్. సో గైస్ ఈ నంబర్ సిరీస్ డేటా ఇంటర్ప్రిటేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్ ఇవి ఉన్నాయి కదా. డేటా ఇంటర్ప్రిటేషన్ తీసేస్తే ఇవి స్పీడ్ మ్యాథ్స్ అనమాట. ఈ 3 టాపిక్స్ కవర్ చేస్తే కనుక ఈజీలీ వీ విల్ గెట్ 10 మార్క్స్ in SBI PO. Previously we used to get 15 marks, but nowadays number series become his more favorite. And DI చేస్తే కనుక we can get ఒకటి నుంచి 3 DIs 15 marks we can score easily. Then remaining arithmetic topics ఉంటాయి కదా, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, ఈ రెండు ఇంపార్టెంటే. టైమ్ అండ్ వర్క్ ఆల్సో you can't skip అనమాట. టైమ్, స్పీడ్, డిస్టెన్స్ you can skip. డెసిమల్ అండ్ ఫ్రాక్షన్ you can skip. డేటా సఫిషియన్సీ, క్వాంటిటీ బేస్డ్ క్వశ్చన్స్, యావరేజ్, పార్ట్నర్షిప్, పర్సంటేజ్, మిక్సర్ అలిగేషన్, పర్సంటేజ్, యావరేజ్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్. రేషియో ప్రపోర్షన్ ఆల్సో ఇంపార్టెంట్. మిక్సర్ అండ్ అలిగేషన్స్ ఆల్సో ఈజీ. బోట్ అండ్ స్ట్రీమ్స్ also easy, you can work on that. Problems on trains, ages, mensuration, pipes and cistern, permutation, combination, probability. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు స్కిప్ చేసేయచ్చు గైస్, దర్ ఈజ్ నో బిగ్ డీల్. ఓకే, ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం నేను చెప్పాను కదా కొన్ని, వాటి మీద ఫోకస్ చేయండి. తర్వాత రీజనింగ్ ఎబిలిటీ అంటే పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్, ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్, ఎవ్రీ వన్స్ బెస్ట్ ఫ్రెండ్స్. సో do not neglect those 2 topics. తర్వాత నంబర్ సీక్వెన్స్, ఇన్పుట్ అవుట్పుట్, కోడింగ్ డికోడింగ్, కొంచెం వర్క్ ఎక్కువ చేయాలి కోడింగ్ ఇన్పుట్ అవుట్పుట్ దగ్గర. సో డూ ప్రాక్టీస్ మోర్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఫ్రమ్ దేర్. ఓకే, స్మృతి లెర్నింగ్ నిధి ఛానల్లో మ్యామ్ ఎప్పుడు మెయిన్ సెషన్స్తో వస్తూ ఉంటారు విత్ మిస్లేనియస్ టాపిక్స్. సో డూ ప్రాక్టీస్ ఫ్రమ్ హర్. ఓకే, బ్లడ్ రిలేషన్, సిలోగిజం,
syllogism my favorite. Blood relation syllogism topics చేయమంటే I will do videos on these two topics. Okay, I can explain them pretty well. Alphabet test, alphanumeric sequence, order and ranking, cause and effect. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇవి ఉన్నాయి కదా, అవన్నీ లైక్ లాజికల్ రీజనింగ్. సో సంజయ్ సార్ అని ఉంటారు యూట్యూబ్లో. హీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ మెయిన్స్ లెవెల్ లాజికల్ రీజనింగ్. సో డూ ఫాలో హిమ్ ఫర్ లాజికల్ రీజనింగ్. ఓకే, తర్వాత డైరెక్షన్ సైన్స్, వర్డ్ ఫార్మేషన్, ఇన్ఈక్వాలిటీస్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్, అసర్షన్ అండ్ రీజన్, అండ్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ యాక్షన్ కోర్సెస్. సో ఇవి రీజనింగ్ టాపిక్స్ అన్నమాట. తర్వాత ఇంగ్లీష్, ద మోస్ట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ లవింగ్. ఓకే, రీడింగ్ కాంప్రహెన్షన్ క్యారీస్ హ్యూజ్ మార్క్స్. ఓకే, రీడింగ్ కాంప్రహెన్షన్ ఏంటంటే మీ అండర్స్టాండింగ్, మీ కేపబిలిటీని లైక్ సెంటెన్స్ ఫార్మేషన్, ప్రతి ఒక్క విషయంలో అది యూజ్ అవుతుంది అనమాట. సమ్టైమ్స్ గ్రామర్ ఇంపార్టెంట్, బట్ ఒక కాంటెక్స్ట్ని అర్థం చేసుకున్నప్పుడు, ఒక స్టోరీ మీరు చదివినప్పుడు అర్థమైనప్పుడు ఆ నెక్స్ట్ సర్కమ్స్టాన్సెస్ కూడా మీరు గెస్ చేయగలరు. లైక్ విత్ గుడ్ 100% కరెక్ట్ గెసెస్ మీరు చేయగలరు. దట్స్ వేర్ కాంప్రహెన్షన్ విల్ హెల్ప్ యూ. కాంప్రహెన్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్, అండర్స్టాండింగ్ అనేది రీడింగ్ కాంప్రహెన్షన్లోనే కాదు, బట్ రిమైనింగ్ ఓవరాల్ పేపర్ కూడా యూ పీపుల్ క్యాన్ సాల్వ్ అనమాట. తర్వాత గ్రామర్ నేను ఎప్పుడు చెప్తాను 100% ఇవ్వండి ప్లీజ్. ఈ 1 month ఏదైతే ఉందో ప్లీజ్ వర్క్ ఆన్ దట్ గ్రామర్ అలాంగ్ విత్ ద అదర్ టాపిక్స్. ఓకే, స్పాటింగ్ ఎర్రర్స్, I will do come up with the spotting error sessions daily కాకపోయినా వీక్లీ అట్లీస్ట్ 1 session with practicing more questions అన్నట్టు వస్తాను అనమాట. ఐ విల్ డూ వీడియో ఆన్ దట్. ఫిల్లర్స్, మిస్స్పెల్డ్ వర్డ్స్, జంబల్డ్ వర్డ్స్, సెంటెన్స్ అరేంజ్మెంట్, రీఅరేంజ్మెంట్ అంటే పారాజంబల్స్, జంబల్డ్ సెంటెన్సెస్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, క్లోజ్ టెస్ట్, మ్యాచ్ ద కాలమ్. ఇది ఆల్రెడీ గైస్ మ్యాచ్ ద కాలమ్ క్వశ్చన్స్ డెఫినెట్గా 5 marks క్యారీ చేస్తాయి ఎస్బీఐ పియూ ప్రీ ఆర్ మెయిన్స్లో కూడా, బట్ మెయిన్స్ లెవెల్ అనమాట. సో డూ వాచ్ రీసెంట్ వీడియో ఆఫ్ అప్లోడెడ్ ఇన్ మై ఛానల్. మ్యాచ్ ద కాలమ్ ఎలా చేస్తాను, ఎలా చేస్తే ఈజీ అని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను విత్ సమ్ గుడ్ ప్రాక్టీసింగ్ క్వశ్చన్స్. ఓకే, యూ పీపుల్ కెన్ గెట్ ఫ్రమ్ దిస్ ఛానల్. One word substitution, sentence correction, identify the correct sentence. Antonyms and synonyms, word replacement, word usage, word rearrangement, phrase replacement, sentence connector, sentence improvement, vocabulary, word swap, pairs of words, starters. So starters kuda I'll do with exam with so many like ఎగ్జాంపుల్స్ ఐ విల్ కమ్ ఎక్సర్సైజ్ వీడియో. ఓకే, నేను ఇవి అయితే టాపిక్స్ ఉన్నాయో ఇంగ్లీష్ నుంచి ప్రతి ఒక్క టాపిక్ ఎలా అప్రోచ్ అవ్వాలన్న వీడియో కూడా ఐ విల్ డూ, అండ్ ఐ విల్ ఆల్సో డూ సమ్ ప్రాక్టీసింగ్ క్వశ్చన్స్. ఓకే, దట్స్ ఇట్ గైస్. తర్వాత జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్కి యూ గైస్ కెన్ follow Parcham classes or else Kapil Katpal sir from YouTube channel free. Banking awareness ki you don't have to follow any videos. I think Ace Banking Awareness book aithe untundi. I will mention the details in the description. You can get that book and start studying there. Okay, government schemes and policies, financial awareness, static GK such as currencies, capitals, awards, honors, books and authors, national పార్క్స్ అండ్ శాంచురీస్. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో దట్స్ ఇట్ గైస్. ఎస్బీఐ పిఓ ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో ప్లీజ్ డూ వర్క్ హార్డ్. వీఆర్ హ్యావింగ్ వెరీ లెస్ టైమ్, సో వర్క్ ఆన్ ద మెయిన్ goal. Okay, do not waste your time, and yeah, have a great time. Keep studying. Okay, do like and subscribe, do share with your aspirant friends. Have a great time guys. Bye.